ఈ మంచి సమయాన్ని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. అదేవిధంగా నూతనంగా వివాహంలో చల్లపరచబడిన ప్రభు కుమార్ మరియు శృతిని కూడా నేను అభినందిస్తున్నాను. కంగ్రాచులేషన్స్ ప్రభు కుమార్ అండ్ శృతి. గ్రీట్ యు ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. ఈ మంచి సదవకాశాన్ని బట్టి ప్రభువును మహిమ చెల్లిస్తూ వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువుని స్తుతిస్తున్నాను, శుభాలను తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడే ప్రిన్సిపల్ గారు అయ్యగారు మంచి ద గ్రేటెస్ట్ గిఫ్ట్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ ఆల్ ద హ్యూమన్ బీయింగ్స్, ఒక గొప్ప బహుమానం ఏంటంటే బైబిల్ వారు బహుకరించారు. మరి నూతనంగా వివాహం చేసుకున్న వారు మాత్రమే కాదు, కానీ చేసుకోబోయేవారు, చేసుకున్నవారు 30 సంవత్సరాల నుంచి సంసారం చేసుకున్న వారికి కూడా ఈ గ్రంథాన్ని పఠించడం వల్ల ఎవరిలోనైనా హృదయ కాఠిన్యం, ప్రేమ లేకుండా ఉన్నట్లయితే తప్పకుండా ఈ వాక్యము ద్వారా వారిలో ప్రేమ కలుగుతుందని లేఖనం తెలియజేస్తున్నది. ముఖ్యంగా వారిద్దరు కూడా తమ జీవితంలో క్రీస్తుకు కేంద్ర స్థానము, కేంద్ర బిందువైనటువంటి వాక్యాన్ని వారు క్రమంగా పఠించినప్పుడు వారి సంసారంలో ఆనందము, సంతోషము, సమాధానము, ఆనందం కలుగుతుంది. వారిద్దరి మధ్యలో అపవాది ప్రవేశించకుండా క్రమబద్ధమైనటువంటి వాక్య పఠనము, ప్రార్థన అనేది ఇరువురికి 2 కళ్ళ లాంటివి. ప్రార్థన చేసుకొని వాక్యము చదవకపోయినా, వాక్యము చదివి ప్రార్థన చేయకపోయినా ఖచ్చితంగా యేసు ప్రభువాన్ని అపవాది ఎలా శోధించాడో మానవులందరినీ, ముఖ్యంగా నూతనంగా వివాహం చేసుకున్నటువంటి వారిని శోధించే అవకాశాలు రెండుగా ఉన్న ఈ దినాల్లో చూస్తే ప్రపంచమంతా మనం చూస్తున్నాం. ఏంటంటే ద్వేషపూరితమైన ప్రపంచంలో మనం నివసిస్తూ ఉన్నాం. అలాంటి ప్రపంచంలో మన జీవితాన్ని, మన కుటుంబాన్ని, ముఖ్యంగా నూతనంగా సంసార జీవితంలో అడుగు పెడలేనటువంటి వారు తమ జీవితాన్ని సాఫీగా కట్టుకోవాలంటే తప్పకుండా ఈ వాక్య పఠనము, దేవుని వాక్యము సెలవిస్తున్నది. ఏమని సెలవిస్తున్నది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా అద్వితీయ కుమారుడిగా పుట్టినవాడిని విశ్వాసం ప్రతివాడు నశింపక నిత్యం పొందుటకు అనుగ్రహించాడు. ప్రభువు వారు శృతిని ప్రేమించాలి, శృతి ప్రభువు వారిని లోపడాలి, ఉదేక చూపించాలి. అలా చేయకపోతే ఖచ్చితంగా వారిద్దరి మధ్యలో అపవాది ప్రవేశించే అవకాశం ఉన్నది. పౌలు ఇక్కడ తెలియజేస్తున్నాడు, ఒకవేళ నాకు ఎన్నో భాషలు రావచ్చు, కొండలు కనిపించగల విశ్వాసం నాకు ఉండవచ్చు, బీదల పోషణ వరకు నా ఆస్తి అంతా కూడా నేను ఇవ్వవచ్చు, కానీ నేను ప్రేమ లేని వాడైతే, ప్రభు శృతిని ప్రేమించకపోతే అతనితో ఆ సంసారం చేయడం కష్టం. దేవుని వాక్యంలో యాకోబు రాహేలును ప్రేమించాడు. అక్కడ రాయబడ్డది 7 సంవత్సరాలు ఆనందం చేశాడు. అయితే ఆ దినములు ఆయన ఎలా ఉన్నాయట? కొద్దిగా ఉన్నాయట. ఆదికాండం 29:20 రాయబడింది, భార్య భర్తలంటే ప్రేమించి లోబడినప్పుడు వాక్యము సెలవిస్తున్నది. ఏమని సెలవిస్తుందంటే యోహాను రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయంలో యోహాను అంటున్నాడు, పరిపూర్ణమైనటువంటి ప్రేమలో భయం ఉండదట. ముఖ్యంగా ప్రేమలో భయం ఉండదు. పరిపూర్ణమైనటువంటి ప్రేమ భయమును బాధలో. భర్త అంటే అదేదో గలగల వణుకుచు భర్త వస్తున్నాడంటే అన్ని సెట్ చేసుకోవడం. ప్రేమ చేత సమస్త కార్యములు ఈ దినం ప్రమాణం చేశారు. అంటే కష్టంలో, నష్టంలో, దుఃఖంలో, వ్యాధిలో, బాధలో బైబిల్ ఏమో థియరీ, ప్రాక్టికల్గా ఒకవేళ భార్య అనారోగ్యానికి గురైతే, జ్వరంతో బాధపడుతూ ఉంటే తప్పకుండా ఆమె కష్టంలో తను కూడా బాధపడుకోవాలి. ఆమెకు సహాయకరంగా ఉండాలి, ఆమెకు అలంకరించాలి, ఆమెకు ప్రేమించాలి. దేవుడి వాక్యంలో 70 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు జనం అనుభవించిన తర్వాత యెషయా 48 వచనంలో దేవుడు అన్నాడు, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడి యెరూషలేమును ఆదరించండి. ఇప్పటివరకు ఎంతో శిక్ష అనుభవించినది కాబట్టి దాన్ని ప్రేమతో మాట్లాడండి. సో భార్యతో కఠినంగా, క్రూరంగా, హార్ష్గా కాకుండా ప్రేమగా ఉన్నప్పుడు నేను వివాహం చేసుకుని 30 సంవత్సరాలు అయిపోయింది. 30 సంవత్సరాలు అయిపోయింది నేను వివాహం
అలా ప్రేమించినప్పుడే దీర్ఘకాలం దేవుడి వాక్యంలో రాయబడినదిగా ప్రేమ దీర్ఘకాలము సహించును, మత్సరపడదు, డబ్బుగా ప్రవర్తింపదు. ఒకరి కష్టంలో అలా చేయకపోతే తప్పకుండా వారిలో నా భర్త కంటే నేను ఎక్కువ, లేక నా భార్య నాకంటే తక్కువ. దేవుని వాక్యంలో రాయబడినది ఆదికాండం 2:24, therefore man shall leave his father and mother and cling to his wife, they are no more two, they are one. The Bible says they will become one. యేసు ప్రభువారు కూడా అదే మాట అన్నాడు. మత్తయి సువార్త 19:5, మార్కు సువార్త 10:4. సో అలా చేయని పక్షంలో అపవాది ప్రవేశించి దేవుని వాక్యంలో లోకపత్రిక 2:24 క్రైస్తవ కుటుంబాలు చిన్నాభిన్నమైనప్పుడు మిమ్మును బట్టియే కదా అన్యజనుల మధ్యలో నా నామము దూషింపబడుచున్నది. Because of you, the name of the Lord is blaspheming among the Gentiles. అందరూ ప్రేమించి ఒకరికొకరు అనుదినము వాక్య పఠనము చేస్తూ క్రమంగా ఒక మంచి సిద్ధాంతం ఉన్నటువంటి సంఘానికి వెళ్ళి హాజరై ప్రభు పనిలో పాల్గొని వాక్య పఠనం, ప్రార్థన, అదే రీతిగా వారి ఇంటికి వచ్చే వారందరినీ కూడా వారు ప్రేమించారు. ఎందుకంటే బైబిల్ సెలవిస్తున్నది, యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, యు ఆర్ ద సాల్ట్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచాన్ని ఈ వాక్యము కదిలించింది. ప్రభు ఆయన ప్రేమతో కోటి మందిని సంపాదించుకున్నాడు. For God so loved the world that he gave his only begotten Son, whoever believes in him shall not perish but have eternal life. ఆయన లోకానికి వచ్చి ప్రపంచమంతటిని కూడా ప్రేమించాడు. ఒకవేళ మనం మన భార్యను ప్రేమించకపోతే ఆమె మనతో సంసారం చేయాలని ఎలా అనుకుంటాం? ద్వేషిస్తే మనతో ఎవరుంటారు? ద్వేషం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడి వాక్యంలో రాయబడింది ఏంటి అంటే, పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు తన ప్రేమను మన హృదయంలో వివరించాడు. భక్తుడు అంటాడు కదా, ప్రేమని వాడలేదు నేను వ్యర్థుడను. ఈరోజు నేను బస్ దిగగానే ప్రభుకి 25 సార్లు ఫోన్ చేశాను, కానీ నాకేం కోపం రాలేదు. 25 టైమ్స్ కాల్ చేశాను, అదే కోపం కాలేదు. ప్రార్థన చేసుకుంటూ కూర్చున్నానండి. దాదాపు ఒక 1 అవర్ వెయిట్ చేశాను. అంటే మనకు దీర్ఘశాంతం కావాలి. అలా లేకపోతే భర్త ఫోన్ చేశాడని చెప్పి భార్య రిసీవ్ చేసుకోలేదు, బిజీగా ఉన్నది చెప్తున్నాను. ఒకవేళ నా ఫోన్ నీకు రిసీవ్ చేసుకోలే, ఇట్ వాజ్ అన్ అర్జెంట్ కాల్, సైలెంట్గా ఉండవచ్చు, లేక ఫోన్ రిసీవ్ చేసుకోకపోవచ్చు. అయినప్పటికీ కూడా ఎలా ఉండాలంటే దీర్ఘశాంతంతో ఆ కోపము, తాపం అవన్నీ తీసుకుపోయి నదిలో, సముద్రంలో అలా చేస్తే ఏ సంసారం కూడా నిలబడదు. అందుకే యూదులు అర్థము ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. తగ్గిపోయిన తర్వాత దాన్ని అడ్డుపెట్టాలంటే అది ఏవైతే తప్పులలో ఉంటాయి. ఒక్కసారి అదే మహమ్మదీని అయితే 3 సార్లు తల 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 కంటే మన అలా దేవుని వాక్యంలో ఎంత సంఘాలైనది. ప్రభువు సంఘాన్ని ఎలా ఉన్నప్పటికీ అది కళంకమైనను, గొడవైనను, మత్సైనను. అంటే ఉదాహరణకి వంట చేసినప్పుడు కూరల్లో ఉప్పు ఎక్కువైనా, ఉప్పు తక్కువైనా, కాఫీలో చక్కెర లేకపోయినా, చక్కెర ఉన్నా 35 సంవత్సరాలు వివాహం చేస్తారు. నా భార్యకు వాస్తవం కాలేకపోతే దాదాపు 5 మాసాలు బాత్రూమ్ శుభ్రం చేయాలి, వంట చేయాలి, తప్పదు. ప్రమాణం చేసే కదా. కష్టంలో, నష్టంలో, వ్యాధిలో, దుఃఖంలో చాలా సంఘటనలు నేను చూశాను. భార్య అనారోగ్యమైందని చెప్పి హాస్పిటల్లో విడిచిపెట్టి పారిపోయినటువంటి భర్తలు కూడా ఉన్నారు. ప్రభుత్వం పిల్లారా, వివాహం చేసుకున్నటువంటి వారు మాత్రమే కాదు, వివాహం చేసుకోబోయేవారు, వివాహం చేసుకొని 20 సంవత్సరాలు అయిన వారు కూడా నాదే నడవాలి భర్త సంబంధమైన వారు వస్తే ఎక్కువగా ప్రేమించడం, భార్య సంబంధమైన వారు వస్తే ఈ మధ్యలో క్రైస్తవులు కూడా చాలా భయంకరంగా తయారవుతున్నారు. ఏంటంటే ఒక చోట ప్రార్థన చేయడానికి వెళ్ళారు. భార్య చెప్తుంది, సార్ మా వారు వస్తే నా భర్త అన్ని రిమోట్లను తీసుకుని దాపెట్టుకుంటాడు. భార్యను వివాహం చేస్తున్నప్పుడు వారి సంబంధమైన వారు వస్తూ ఉంటారు. వారిని ప్రేమించాలి, వారి ఆతిథ్యం ఇవ్వాలి. దేవుడి వాక్యం